హాయ్ ఆల్, వెల్కమ్ టు భావనాస్ వ్లాగ్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ ఒక లెమన్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ లోపల మిక్సీలో 1 ఆనియన్, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి 2 వేసుకొని గసగసాలు కూడా వేసాను. అన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఇందులోనే జీలకర్ర, బిర్యానీ ఆకు, కొద్దిగా అది వేగినాక మనం మిక్సీ చేసి పెట్టుకునే పేస్ట్ వేసి వేయించుకోవాలి. సో ఇది పేస్ట్ వేసాను. సో ఇది వేగింది. ఇప్పుడు నేను దీంట్లోనే ఉప్పు కూడా వేసాను కాబట్టి సో ఇది వేయించుకుంటాము. సో ఇది కాసేపు ఇలానే గ్యాస్ కట్ లేకుండా ఇలానే కాసేపు ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఆ లోపల మనము కొబ్బరి పేస్ట్ కొట్టుకున్నాము. సో నేను కొద్దిగా కొబ్బరి, జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. సో నేను కొన్ని వాటర్ వేసుకున్నా కాబట్టి సో ఇలాగ వాటర్గా ఉంటుంది పేస్ట్. నేను ఇలానే వేస్తాను. సో ఇది మనము దీంట్లో వేసుకొని ఇంకొకసారి ఆవిరిలాగా ఉడకబెట్టుకోవాలి. సారీ, 2 టమోటా పేస్ట్ ఇది పేస్ట్ అయింది కదా. ఈ టమోటా పేస్ట్ వేయించి మళ్ళీ కాసేపు కలిపెట్టుకోవాలి. సో ఇది మనము బాగా కలుపుకొని కాసేపు ఉడికిన తర్వాత అన్ని ఉప్పు, కారం అన్నీ సరిపోలేదో చూసుకుంటాము. ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇది కాసేపు బాయిల్ అయ్యాక మనం ఒక 7 విజిల్స్ పెట్టుకుంటాము మటన్ కాబట్టి. సో అన్నీ కలిపెట్టుకున్నాక నేను కొంచెం గట్టిగా చేస్తున్నాను. మనకు కొంచెం పులుసుగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టుకోవాలి. నేను కరివేపాకు లాస్ట్లో యాడ్ చేస్తాను. సో మటన్ అయిపోయింది, ఓపెన్ చేద్దాం. సో మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటారు, బట్ నాకు దగ్గర ప్రజెంట్ లేదని నేను వేయలేదు. అంతే. ఇది టిఫిన్ లెగ్, రైస్ లెగ్, సంగర్ లెగ్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.